హాయ్ అండి. టుడే మై మార్నింగ్ మినీ వ్లాగ్. ముందుగా అయితే క్యారీస్‌కి అయితే నేను రైస్ అయితే కడిగేసి పెట్టేశాను. ఈలోపు కర్రీకి కూడా తాలింపు అయితే పెడుతున్నాను. నిన్నైతే పప్పుల చీట్ అయితే వచ్చాయి. పప్పులన్నీ సర్దుతుంటే శనగపప్పు చూసి రేపు క్యారేజ్‌కి నాకు శనగపప్పు వండని అయితే చెప్పారు. అప్పుడే నానబెట్టేశాను నైటే. ఉదయానికైతే చక్కగా నానిపోయాయి. ఒక వంకాయ అంటే వంకాయ వేసి చక్కగా శనగపప్పు అయితే వండేశాను. మా వారు చికెను, మటన్ అయినా అలా అడగరు, కానీ ఈ శనగపప్పు కూర అయితే చాలా ఇష్టంగా తింటారు. మరీ అడుగుతూ ఉంటారు. నేనే చేయను, శనగపప్పు నానబెట్టాలంటే మర్చిపోతూ ఉంటాను. సో ఈరోజైతే గుర్తుగా నానబెట్టేసి చక్కగా క్యారీస్కి అయితే పప్పు అయితే వండేస్తున్నాను. ఈలోపు నాన్న అయితే ఫోన్ చేశారు. అత్తయ్య లేదు కదా, నువ్వు టిఫిన్లు క్యారేజ్లు పిల్లల్ని చూసుకోలేవు, నేను టిఫిన్ తెచ్చేస్తాను అని చెప్పి ఇడ్లీ అయితే తెచ్చేశారు. నేను వద్దన్నా సరే టిఫిన్ అయితే తెచ్చేస్తారు. వేడివేడిగా ఉన్నాయమ్మా తినండి అమ్మ అని తెచ్చి అయితే ఇచ్చేస్తారు. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయింది. మా బావ అయితే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసారు. మా బావకి టిఫిన్ పెట్టేసి డ్యూటీకి అయితే పంపించేశాను. నేను కూడా తర్వాత టిఫిన్ అయితే చేశాను. పెద్దదైతే మా నాన్నతోటే వెళ్ళిపోయింది అక్కడికైతే. ఇంతకీ మీరు పప్పుల చీర కట్టుకుంటారా లేదా అనేది అయితే కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.